అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ కారుణ్యానికి మార్గం హిజ్రత్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నల్లదీన ఆమనూ వల్లదీన హాజరు వజాహదు ఫీ సబీలిల్లాహ్ ఉలాయిక యర్జూన రహ్మతల్లాహ్ వల్లాహు గఫూరుర్ రహీం. నిశ్చయంగా విశ్వసించిన వారు మరియు అల్లాహ్ మార్గంలో హిజ్రత్ చేసిన వారు మరియు జిహాద్ చేసేవారు ఇలాంటి వారే అల్లాహ్ కారుణ్యం ఆశించడానికి నిజమైన అర్హులు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. హిజ్రత్ వల్ల దాసునికి క్షమాభిక్ష భాగ్యం లభిస్తుంది. అల్లాహ్ సూర అన్ఫాల్ 74వ వచనంలో సెలవిస్తున్నమాట, లహుం మగ్ఫిరా, వారి కోసం మన్నింపు ఉంది. వేరొక చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా సెలవిస్తున్నాడు, సుమ్మ ఇన్న రబ్బక లిల్లదీన హాజరు మిన్ బఅది మా ఫుతిను సుమ్మ జాహదు వసబరు ఇన్న రబ్బక మిన్ బఅదిహా లగఫూరుర్ రహీం. ఇక నిశ్చయంగా నీ ప్రభు ఎవరైతే మొదట పరీక్షకు గురి చేయబడి తర్వాత హిజ్రత్ చేస్తారో, ఆ తర్వాత హిజ్రత్ చేస్తారో మరియు సహనం వహిస్తారో, ఈ దశలన్నిటి పిదప అల్లాహ్ అలాంటి వారి ఎడల ఎంతో క్షమాశీలుడు, అపార కరుణాప్రదాతగా ఉంటాడు అని. హిజ్రత్ వల్ల పాప ప్రక్షాళనం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు, ల ఉకఫిరన అన్హుం సయ్యిఆతిహిం, వారి నుండి వారి యొక్క చెడుగులను మేము దూరం చేస్తాము. కొత్తగా ఇస్లాం స్వీకరించిన ఆమర్ బిన్ ఆస్ రజియల్లాహు తఆలా గారి యొక్క ప్రశ్నకు సమాధానంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఏమిటి? ఇస్లాం తనకు పూర్వం జరిగిన పాపాలను కూలదోస్తుందని మరియు నిశ్చయంగా హిజ్రత్ తనకు పూర్వం జరిగిన పాపాలను సమూలంగా తుడిచిపెడుతుందని మరియు హజ్ తనకు పూర్వం జరిగిన తప్పిదాలను పూర్తిగా ప్రక్షాళిస్తుందని నీకు తెలియదా అని. హిజ్రత్ వల్ల స్వర్గ ప్రాప్తి లభిస్తుంది. ఒకసారి ఉమ్మె సలమా రజియల్లాహు అన్హా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి, యా రసూలల్లాహ్, హిజ్రత్ సందర్భంగా స్త్రీల ప్రస్తావన రాలేదేమిటి అని ప్రశ్నించగా ఈ ఆయతులు అవతరించాయి. ఫస్తజాబ లహుం రబ్బుహుం అన్నీ లా ఉదీఉ అమల ఆమిలిన్ మిన్కుం మిన్ దకరిన్ ఔ ఉన్సా బఅదుకుం మిన్ బఅద్ ఫల్లదీన హాజరు వ ఉఖ్రిజు మిన్ దియారిహిం వ ఊదు ఫీ సబీలి వ ఖాతలు వ ఖుతిలు ల ఉకఫిరన్న అన్హుం సయ్యిఆతిహిం వ ల ఉద్ఖిలన్నహుం జన్నాతిన్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హార్ సవాబం మిన్ ఇందిల్లాహ్ వల్లాహు ఇందహు హుస్నుస్ సవాబ్. వారి ప్రభు వారి మొరను ఆలకించి ఆమోదించాడు. మీలో పనిచేసే వారి పనిని వారు పురుషులైనా సరే స్త్రీలైనా సరే నేను వృధాగా పోనివ్వను. మీరు పరస్పరం ఒకే కోవకు పొందినవారు కాబట్టి స్వస్థలం వదిలి హిజ్రత్ చేసిన వారు, తమ ఇళ్ల నుండి వెళ్ళగొట్టబడిన వారు, నా మార్గంలో వేధింపులకు చిత్రహింసలకు గురైన వారు, నా మార్గంలో పోరాడి చంపబడిన వారు, అటువంటి వారి చెడులను వారి నుంచి దూరం చేస్తాను. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో వారిని ప్రవేశింపజేస్తాను. ఇది అల్లాహ్ తరపున వారికి లభించే పుణ్యఫలం. నిశ్చయంగా అల్లాహ్ వద్దని అత్యుత్తమ పుణ్యఫలం ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నారు. వేరొక చోట, వల్లదీన హాజరు ఫీ సబీలిల్లాహి సుమ్మ ఖుతిలు ఔ మాతు లయర్జుకన్నహుముల్లాహు రిజ్కన్ హసనా వ ఇన్నల్లాహ లహువ ఖైరుర్ రాజికిన్. ఎవరైతే అల్లాహ్ మార్గంలో స్వదేశాన్ని వదిలి వలసపోయారో, తర్వాత చంపబడ్డారో లేదా చనిపోయారో, వారికి అల్లాహ్ అత్యుత్తమైన ఉపాధిని ప్రసాదిస్తాడు. నిస్సందేహంగా అల్లాహ్ మాత్రమే ఉపాధి ప్రదాతల్లోకెల్లా మహా గొప్ప ఉపాధి ప్రదాత. పై వచనంలో చంపబడ్డారు అంటే అల్లాహ్ మార్గంలో జిహాద్ చేస్తూ చంపబడడం, చనిపోయారు అంటే సాధారణంగా మరణించడం. ఈ రెండు స్థితుల్లోనూ ముహాజిర్లు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు. అల్లాహ్ వారికి అత్యుత్తమ ఉపాధిని ప్రసాదిస్తాడు అన్నది ఇహలోకంలో వారి మరణానంతరం వారిని కీర్తిశేషులుగా చేస్తాడు. పరలోకంలో మహా గొప్ప అనుగ్రహమైన స్వర్గ సౌఖ్యాలతో వారిని సన్మానిస్తాడు. ఇక స్వర్గలోక అనుగ్రహాలంటారా, వాటిని ఈనాటి వరకు ఏ కన్ను కానలేదు, వాటి గురించి ఏ చెవి వినలేదు. చూడటం వినడం సంగతి అలా ఉంచండి, ఏ మానవ మరే జిన్ను హృదయము వాటిని గురించి ఊహించలేదు. మరి అటువంటి అద్భుతమైన అనుగ్రహభరితమైన స్థలాన్ని పొందిన తర్వాత ఇక దాసుని ఆనందానికి అవధులు ఏముంటాయి చెప్పండి. నసాయి హదీసు గ్రంథంలో ఇలా ఉంది,
నన్ను విశ్వసించి ఇస్లాం ప్రకారం జీవించి హిజ్రత్ చేసిన వ్యక్తి కోసం స్వర్గం ముందు భాగంలో, స్వర్గం మధ్య భాగంలో ఓ ఇల్లు జమానత్ యొక్క పూచి వహిస్తున్నాను అన్నారు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం.